చేయండి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగల పార్టీ. 10 సంవత్సరాలు చూసాం, బీజేపీ ఇవ్వలేదు. కానీ అదే బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని తిరుగుతున్నారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్ట్ రాదు, రాజధాని రాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు తీసుకొచ్చే పార్టీ. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేయండి. కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి అవుతుంది, ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తుంది. అంతేకాదన్నా, అందుకే కాదు మీరు ఓటేయాల్సింది రాజశేఖర రెడ్డి బిడ్డకు. ఈరోజు వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగింది. వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము గొడ్డలి వేట్లకు బలైపోయారు. 7 సార్లు ఘోరంగా క్రూరంగా నరికి చంపేస్తే 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. సిబిఐ ఏమో అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు అన్ని చూపించి అవినాష్ రెడ్డి గారు హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని వారి ఈ 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం, ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. సొంత చిన్నానని హత్య చేయించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాల్సిన అవసరమే లేదు, అయినా కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడుకుంటూ రావడమే కాకుండా ఈ రోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకుని తిరగాలి, మళ్ళీ ఇలాంటి వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి. ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అన్యాయం కాదా? వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద ఈ రోజు వరకు 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అర్థిస్తూనే ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? సునీతమ్మ, వివేకానంద రెడ్డి గారి బిడ్డ డాక్టర్ సునీత న్యాయం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగింది, ప్రతి కోర్టు తిరిగింది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఇంకేం చేయాలన్నా ఆలోచన చేయండి. అందుకే ప్రజా కోర్టులోనైనా తీర్పు వస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ ఈ రోజు కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారు 40 సంవత్సరాలు కడప జిల్లాకు సేవ చేసిన నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగకపోతే ఇక న్యాయం బతుకుందా? అందుకే ఆలోచన చేయండి అని అడుగుతున్నాం. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందన్నా. కానీ ఈ రోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది. అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే సొంత చిన్నాన విషయంలోనే అన్యాయం జరిగింది కాబట్టి. ఇది అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది. మిమ్మల్ని అందరినీ అర్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు నేరం ఉంది. మీరు ఏ వైపో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే ఎంపీగా వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు నేనున్నా, ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఒకవైపు డబ్బు అధికారం ఉంది. ప్రజా కోర్టులో మీరు ఏ తీర్పిస్తారో ప్రపంచం అంతా చూస్తుందన్న. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు అన్న మాట వాస్తవం. ఆ కుటుంబం న్యాయం కోసం వెతుకుతుంది, ఎదురు చూస్తుంది అన్న మాట వాస్తవం. ఇది అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం మళ్ళీ అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. మీరు న్యాయాన్ని గెలిపిస్తారని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది.